హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రెస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా రూమ్ టూర్ అయితే చేయాలని అయితే ఫిక్స్ అయ్యానమాట. మీకు ఈరోజు మా రూమ్ టూర్ని అయితే చూపించేస్తాను, రండి. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ నమస్కారం, నేను మీ మన ప్రెస్. ఈరోజు మా రూమ్ టూర్ అయితే చేస్తున్నాను, అందరూ వచ్చి చూసేయండి. ఇదే మా రూమ్. ఈరోజు గురు పౌర్ణమి కదా, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా రూమ్ అయితే ఇదండి, అందరూ వచ్చి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఈరోజు గురు పౌర్ణమి కదా, పూజ అయితే చేసుకున్నాను. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవన్నీ ఇవేనండి, పూజా సామాగ్రి మొత్తం. పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను, వెంటనే నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మా రూమ్లో ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇదేనండి. ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాను, ఛార్జింగ్ ఫ్యాన్ అది. ఈ బాటిల్ వచ్చేసి నేనే చేశాను. గ్లాస్ బాటిల్ ఒకటి తీసుకుని దానికి థ్రెడ్ అయితే వేసి దాని మీద ఇవి నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, అవి అయితే పెయింట్ లాగా వేసాను. మధ్యలో ఇవి స్టిక్కర్లు అయితే వేశాను, లోపల లైట్స్ అవి అయితే పెట్టానండి. నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అన్నమాట, కాబట్టి ఏదో ఒకటి రెడీ చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటాను. గోడకి ఫ్లవర్స్ కానీ, ఈ బాటిల్. ఇటు వచ్చేసరికి ఇవన్నీ బ్యాగ్స్, ఒకటి నా బ్యాగు, ఒకటి మా ఆయన బ్యాగు, ఇంకోటి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, అది వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిందన్నమాట, మనీ అవి పెట్టుకోవడానికి. ఇటు వచ్చేసి నేను తూర్పు వైపుకి దేవుళ్ళ పటాలు అవి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మా బీరువా. దీన్ని మనం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అని చెప్పి నేను వచ్చిన తర్వాత బట్టలు సర్దుకోవడం అవన్నీ అయితే వీడియో అయితే తీసి పెట్టాను. చూడకపోయి ఉంటే చూడండి ఇప్పుడే వెళ్ళి. ఇది వచ్చేసి మా రూమ్కి అవుట్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఇది అన్నమాట గ్రౌండ్. చుట్టూ అయితే చాలా గ్రౌండ్ అయితే ఉంది ఈ ఇంటికి. మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అయితే హోమ్ టూర్ అయితే చేసి మీకు అయితే పెడతాను. మా హోమ్ చాలా పెద్దదండి, ఏరియా వరకు చాలా గ్రౌండ్ అయితే ఉంది బయట. ఈ గోడకుండే డెకరేషన్ కూడా నేనే చేశాను. ఈ గోడ ఎందుకు బోసుగా అనిపించింది, అది కాక గోడ మీద కొన్ని గీతలు మరకలు అవి ఉన్నాయి, అందుకని వాటిని కవర్ చేయడానికి అయితే ఇలా అయితే చేశాను. ఫ్లవర్స్ అండ్ హార్ట్ సింబల్స్ అన్నీ. ఈ బొమ్మ వచ్చేసి నేనే చేశాను అన్నమాట. రూమ్లో దేవుడు బొమ్మ ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేనే గీశాను. ఇది నచ్చితే కామెంట్లో చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. బొమ్మలు ఏదైనా కానీ పుస్తకాల్లో ఉన్నవి అవన్నీ అయితే సండే వస్తే చాలు, ఇంకా అదే పనిలో ఉంటాను. అది అయిపోయే వరకు లేనన్నమాట. ఇవి వచ్చేసి ఇక్కడ మా సామాను, ఒక సైడ్ బుక్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి రోజ్ వాటరు అండ్ బాడీ లోషన్ అవన్నమాట. ఇది వచ్చేసి నా యాక్సెసరీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి, నెయిల్ పాలిష్లు, స్టిక్కర్స్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూశారు కదా మా ఆఫ్రికాలో మా రూమ్ ఎలా ఉందనేది కామెంట్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.